కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో సుమారు 100 మంది పేషెంట్లకు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే హుస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు 60 మందికి ఒకరికి 3 చొప్పున నోట్బుక్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే అక్కనపేట చౌరస్తాలో ఈరోజు 1 గంట నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి ఫిలిం బోర్డు సభ్యులు సిరిమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి జరుగుతుంది. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ కూడా పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరపల్లెలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా బుక్స్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడే వెళ్ళడం జరుగుతుంది పాఠశాలలో కూడా వాళ్ళకి కూడా బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మహా అన్నదానము అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరి మళ్ళందరూ కలిసి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇంకా కూడా పై స్థానాలకు వెళ్ళాలని, వారి యొక్క మార్గంలోనే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగా ఉండాలని వారి యొక్క మార్గంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా భాగస్వాములై పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన టౌన్ పార్టీ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు అభినవ తెలంగాణ ఛత్రపతి శివాజీ మరి చిన్న పిల్లలకు కూడా అత్యంత ఆప్తుడు. ఎవరిని కదిలిచ్చినా సంజయ్ అన్న అంటే సంజయ్ అన్న అనే చిన్న పిల్లలకు కూడా సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో అత్యంత వైభవపేతంగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మొన్ననే గత 2-3 రోజులుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా 10వ తరగతి చదివేటువంటి పిల్లలకు వారికి మరి తొందరగా స్కూల్కి వెళ్ళడానికి, సమయం వృధా కాకుండా హోంవర్క్ చేసుకోవడానికి, ఆటలాడుకోవడానికి వారికి కష్టం లేకుండా మరి సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. అది మోడీ కిట్టు పేరుతో మన సంజయ్ అన్న వారికి సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కూడా అనేకమైనటువంటి పద్ధతుల్లో చిన్న అంటే శిశువు నుంచి 1వ తరగతి నుంచి 5-6వ తరగతి వరకు కూడా చదివేటువంటి పిల్లలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్, అదేవిధంగా ఒక మంచినీళ్ళ బాటిల్, టిఫిన్ బాక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇవ్వడానికి మోడీ కిట్స్ పేరుతో మన సంజయ్ అన్న ఇతర అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం వారి యొక్క జన్మదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వ మరి హాస్పిటల్లో బ్రెడ్, అదేవిధంగా పాలను అక్కడటువంటి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ రోగులకు పాలు బ్రెడ్ అందించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల మరి ఆరేపల్లెలో చిన్నపిల్లలకు నోట్ బుక్స్, అదేవిధంగా అంగన్వాడీ పిల్లలకు బిస్కెట్లు, ఈ రకంగా వారి యొక్క జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నము 12 తర్వాత అక్కనపేట చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. ఏదేమైనా హుస్నాబాదు నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి యొక్క నాయకత్వాన్ని మరింత దృఢప్రదం చేయాలని, మరింత బలోపేతం చేయాలని, వారికి అమ్మవారు మరింత శక్తిని ఈ నియోజకవర్గ ప్రజల కోసం
ఎనలేని సేవ చేయడానికి తగినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.